జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిచి ఆనందంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సుప్రీంకోర్టు ఒక కోలుకోలేనటువంటి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలోనే ఎప్పుడూ మాట్లాడనటువంటి విధంగా ఘాటైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు మరి న్యాయస్థానాన్ని గౌరవించడం లేదనడానికి అనేక ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలోనే ఘాటైన వ్యాఖ్యలు చేయాల్సినటువంటి పరిస్థితి న్యాయస్థానానికి వచ్చింది. అంటే ఈ సుప్రీంకోర్టు ఆదేశాలు కనుక పాటించకపోతే మరి ఖచ్చితంగా కొత్త సంవత్సరంలో జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి వ్యాఖ్యలు చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు అంటే మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మారుతున్నామని చెప్పి కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకున్నటువంటి నేపథ్యంలో 10 మంది ఎమ్మెల్యేలు అవుతున్నారో దానం నాగేందర్, తెల్ల వెంకట్రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాసరెడ్డి, సంజయ్ కుమార్, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్, మైపాల్ రెడ్డి, కాళే యాదవ్ ఇట్లా 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో ఈ రకంగా పార్టీ మారినటువంటి నేపథ్యంలో ఇటు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది యాంటీ డిఫెక్షన్ చట్టం కింద కేసు వేయడం జరిగింది. సో మరి ఈ అంశానికి సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో గడ్డం ప్రసాద్ కుమార్కు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్కి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడానికి చెప్పి ఎప్పుడది 2025 జూలై 31న ఆదేశాలు ఇచ్చింది. 3 నెలల కాలంలో ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు చెప్పండి అని చెప్పి ఎప్పటి వరకు అక్టోబర్ 31 వరకు. మరి ఈరోజు ఎంత నవంబర్ 17. సో ఇప్పటి వరకు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మళ్ళీ నవంబర్ 10న న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆశ్రయించినటువంటి క్రమంలో మరి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం మరి ఆదేశాలు పాటించకపోతే ఏమవుతుంది? న్యాయస్థానాన్ని ఉల్లంఘించినట్టే కదా, అవమానపరిచినట్టే కదా, న్యాయం అంటే గౌరవం లేనట్టే కదా. కాబట్టి సుప్రీంకోర్టు చాలా సీరియస్గా తీసుకుంది. అంటే మేము ఆదేశాలు ఇస్తే కూడా పాటించినంత ఇదిలో ఉన్నారా మీరు? మేము చెప్పిందంటే మీకు ఇచ్చినట్టు సమయాన్ని కూడా మీరు పాటించకపోతే ఎట్లా? కాబట్టి ఏదైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి వారిపైన మీరు చర్య తీసుకోకపోతే కనుక అంటే వాదనలు జరిగిన తర్వాత వీళ్ళు ఒక 6-7 వారాలు కోరితే 2 వారాల సమయం ఇచ్చింది సీరియస్ అవుతూ. ఖచ్చితంగా డిసెంబర్ 1 వరకు మీరు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోలేనటువంటి పక్షంలో కొత్త సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారన్నది మీ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి? ఇక్కడే బయట జరుపుకుంటారా లేకపోతే జైల్లో జరుపుకుంటారా అని చెప్పి ఘాటైన వ్యాఖ్యలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది వీళ్ళ కారణంగా, వీళ్ళ నిర్లక్ష్యం కారణంగా. న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉంటే ఇచ్చిన ఆదేశాలను పాటించాలి కదా, పాటించలేరు. కాబట్టి సుప్రీంకోర్టు కూడా ఆ వ్యాఖ్యలతో తన పవర్ చూపించింది. సో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి 2 వారాల్లోగా. సో ఇక్కడ అయితే ఒకటి ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో 2 చోట్ల మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకటి దానం నాగేందర్కి సంబంధించి, రెండోది కడియం శ్రీహరికి సంబంధించి. మిగతా వారన్నా కండువా మార్చుకున్నారు. కాబట్టి వాళ్ళు కోర్టుకు పోయినప్పుడు మేము పార్టీ మారలేదనో లేకుంటే అభివృద్ధి కోసం కలిసినామని చెప్పో లేకుంటే ఎవరైనా కండువ కప్పుకున్న ఇమేజ్లు ఉంటే కనుక అది కోర్టులో టెక్నికల్గా నిరూపించాలా. ఇది మార్పింగ్ చేశారనో వచ్చింది కాబట్టి ఇట్లా చేశారు అట్లా చేశారనో ఏదో కాలం దొబ్బేస్తారు. కానీ ఈ ఇద్దరికి సంబంధించి ఉప ఎన్నికైతే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అంటే బలమైనటువంటి ఎవిడెన్స్ ఉంది కదా, పార్టీ మారారు, ఆ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచి పోటీ చేశారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నది. చూడాలి, 2 వారాల సమయం ఇచ్చారు కదా, ఇప్పటికైనా మరి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారా? స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలంటే ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాల కన్నా రేవంత్ రెడ్డి గారి ఆదేశాలు ముఖ్యం. ఏం నిర్ణయం తీసుకుంటారన్నది, డిస్క్వాలిఫై చేస్తారా లేకపోతే ఇంకో నిర్ణయం తీసుకుంటారా? ఏదో ఒక నిర్ణయాన్ని కోర్టుకు తెలిపమని చెప్పింది. వాళ్ళు కోర్టుకు తెలిపిన తర్వాత ఆ తర్వాత మరి మిగతా ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్ళి మళ్ళీ వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి వీళ్ళు నిర్ణయం తీసుకోవట్లేదంటే టైం పొడిగించుకుంటూ వెళ్ళాలి, టైంపాస్ చేయాలి, కాలయాపన చేసి మళ్ళీ ఎలక్షన్ నాటికి ఇది చేయొచ్చినటువంటి ఒక ఆలోచనలాగా నాకు అనిపిస్తూ ఉన్నది. సో మొత్తానికైతే జూబ్లీహిల్స్లో గెలిచామనే ఆనందం ఏదైతుందో ఆ ఆనందం ఆవిరయ్యే విధంగా సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిందనేటువంటి వార్తలు మనం పొలిటికల్ సైకిల్లో చూస్తూ ఉన్నాం. సో మరి ఏ నిర్ణయం తీసుకుంటారు ఏంటన్న చూడాలి. వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టే 10 చోట్ల ఉప ఎన్నికలు వస్తాయా లేదా 2 చోట్ల వస్తాయా అన్నది చూడాల్సి ఉంది. సో ఏదేమైనా కూడా వాళ్ళ భాషలో చెప్పాలంటే సుప్రీంకోర్టు రేవంత్ రెడ్డి గారికి షాక్ ఇచ్చింది.